కులగానే బ్రహ్మాండంగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగేటట్టున్నది. ఆల పార్టీలనే లేనిపోని పంచాదులు పుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలని పొంతనలేని మాటలు మాట్లాడే లీడర్లు ఉండే వరకు ఎల్కయే కుత్కలు ఇరికినట్టు అవుతున్నదట. మళ్ళీ గదేందో ఆర్చుకుందాం పాండ్రి. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. అర్థమైందా ఎవల గురించి చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్ సారు? సర్కార్ తీసిన బీసీల లెక్క తప్పుల తడక వాళ్ళు కుట్ర చేసిండ్రు, వీళ్ళు ఎన్నుకుని నడిపించిండ్రు అని తీన్మార్ మల్లన్న అన్నాడు కదా. ఉత్త అనుడే కాదు, నిప్పంటించి కాలబెట్టిండు. సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పిందని దుమ్ము దుమ్ము తిట్టిండు. ఆ మాటలే ప్రతిపక్షాలకు పదునైన ఆయుధం అయ్యింది. శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడింది నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. నవ్వేటోళ్ళ ముంగంటనే బొక్కబోర్ల పడ్డట్టు చేసిండని కాంగ్రెస్ పార్టీ మీదికి మరల పడ్డట్టు చేసిన మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఎంత టోళ్ళైనా ఊకునేది లేదంటే పార్టీ నుంచి బయటకు పంపిస్తారో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు గట్టిగానే గరమైతుర్రు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనే సీతక్క కూడా తీన్మార్ మల్లన్నయ్య అన్ని తిరకాసు మాటలు అన్నట్టు చెప్పింది. ఇక మా పార్టీ కాదా ఆయన మాటలు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. పార్టీ లీడర్లు తలో మాట అనుడే కాదు, పార్టీ మల్లన్నకు సోకస్ నోటీసులు కూడా ఇచ్చింది. మీరన్న మాటలు వెనకకు తీసుకోవాలి, పొరపాటు అయిందని క్షమాపణలు చెప్పాలి అన్నట్టు నోటీసులు ఇచ్చింది. ఇక దీని మీద మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే జాగిరా సస్పెండ్ చేసేదానికి అని అంటున్నాడట. మరి చూడాలి, మల్లన్న మెత్తబడి బీసీలకు అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడా, లేకుంటే పదవులు కాదు నాకు ముఖ్యం బీసీ ఉద్యమమే కావాలి అని బయటకు వచ్చి కొట్లాడతాడా అనేది ముందు ముందు తెలుస్తుందని అంటున్నారు బీసీ జనాలు.